మిత్రుడు రాయి మాట్లాడిన తర్వాత ఒకటి మనకున్న అవకాశాలు ఏంటని దాని మీద క్లారిటీ మనకు అవసరం. లేని వాటి గురించి ఫైట్ చేయాలి, రావాలని ఫైట్ చేయాలి. కానీ మనకు ఉన్నాయి కూడా తెలియదు, ఇది ఒక సమస్య ఉంది. ఎడ్యుకేషన్ లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి కూడా నాకు కూడా తెలియదు. నేను ఒక ఎడ్యుకేషన్ లో ప్రొఫెసర్ పనిచేస్తున్నా. మా అమ్మాయి బిఏ చదువుతుంది. ఈ రోజుల్లో బిఏ మీరు నవ్వుతారేమో, కానీ బిఏలో కూడా కొత్త కోర్సెస్ చాలా ఉన్నాయి, వండర్ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. అది తెలియదు మనకు. మన బిఏ అంటే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అనుకుంటాం. కానీ బిఏలో కూడా కొత్త కోర్సులు చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి, చాలా ప్రెస్టీజ్ యూనివర్సిటీలో కూడా కోర్సెస్ ఉన్న విషయం నాకే తెలియదు. కాబట్టి మనకున్న అవకాశాలు ఏంటో కూడా కొంత తెలుసుకోవాలి. ఆ వైపున ఒక నెట్వర్క్ కూడా పెరగాలనేది నాకు అనిపిస్తా ఉంది. ఇంకొక విషయం, రెండో విషయం ఏంటంటే ఇవాళ అందరికి కూడా ఎంబీబీఎస్ అనేది ఒక క్రేజీగా ఉంది. ఓకే, రైట్, మన కాడ గవర్నమెంట్ లో సీట్ వస్తే ఓకే పర్వాలేదు, కానీ ప్రైవేట్ లో ఎంబీబీఎస్ చదవాలంటే కనీసంగా 1.5 కోటి ఖర్చు అవుతుంది. బి కేటగిరీ సీట్ వస్తే 1 కోటి ఖర్చు అవుతుంది. కానీ విదేశాల్లో ఈ మధ్య నేను కొంచెం స్టడీ చేస్తే 12 లక్షలకు మొత్తం కోర్సు ఖర్చు, 12 lakhs కూడా మనకు ఎంబీబీఎస్ కోర్సు వచ్చే అవకాశం విదేశాల్లో ఉంది. ఎంతమంది తెలుసు? గవర్నమెంట్ ఆల్రెడీ 20 లక్షల స్కీమ్ అని ఒకటి పెట్టింది విదేశాల్లో చదువుకునే పిల్లలకు. అది తెలుసా? ఎంతమంది తెలుసు? కాబట్టి నేను ఏమంటున్నానంటే, సరే మనకు భూములు, తర్వాత దళిత బంధువులు, తర్వాత ఇవన్నీ ఫైట్లు ఏమొస్తాయి అదొక అంశం అయితే, చదువు పరంగా మనకున్న అవకాశాలు ఏంటి, ఏమేమి కొత్త కొత్త కోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దేశీయంగా ఏమున్నాయి, అంతర్జాతీయంగా ఏమున్నాయి, వాటికి పోవాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేది మనకు చాలా ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమస్య ఒకటి ఉంది మన వర్గాల్లో. కాబట్టి మనం లేస్తే ఫైట్ చేస్తాం, ధూమ్ చేస్తాం, దామ్ చేస్తాం, అదో చేయండి. అట్ ది సేమ్ టైం ఇవాళ ఉన్న అవకాశాలు మనకు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉపయోగించుకోవాలి, దానికి సంబంధించిన ఒక నెట్వర్క్ పెరగాల్సిన అవసరం ఉందనేది నేను ఈ మధ్య కొంత ఆలోచిస్తున్న క్రమం. రెండో విషయము, ఈ రోజు మన టాపిక్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటటువంటి మాట మనం మాట్లాడుతూ ఉన్నాం. రాజ్యాంగం అసలు ఏం కోరుకుంది కూడా ఇంపార్టెంట్. రాజ్యాంగం ఒక మాటలో రాజ్యాంగం లక్ష్యం ఏంటంటే ఏం చెప్తుందంటే సోషల్ జస్టిస్ అనే మాటని చెప్తా ఉంది. రాజ్యాంగం సోషల్ జస్టిస్ కోరుకుంది. ఎందుకు ఈ సోషల్ జస్టిస్ అనే పాయింట్ కూడా రాజ్యాంగ నిర్మాణ సభ కూడా ఒక డిబేట్ జరిగింది. రాజ్యాంగ సభ ముందు ఒక చర్చ ఏంటంటే, ఆ రోజుల్లో భారతదేశం అనేది ఒక దేశం కాదు, ఇక్కడ భిన్న ప్రాంతాలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, ఒక కులంగా వీటి మధ్య లేస్తే పచ్చగడ్డితే బద్దమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఇలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇక్కడ ఇది ఒక దేశంగా మనుగడ కొనసాగిస్తుందా? మీకు తెలుసు 1947 కంటే ముందు భారతదేశం ఒక దేశం కాదండి మిత్రులారా. 47 కంటే ముందు మన దేశం ఒక దేశంగా లేదు. చాలా దేశాలు ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దేశాలు ఉన్నాయి. రాయాలు శిక్షిద్దామని చెప్తాం కదా, ఆయన ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. చాలా దేశాలు మన దేశంలో. మనకు రాజకీయంగా ఒక దేశం అంటూ ఒక నిర్దిష్ట మనకి ఎప్పుడైంది 47 నుంచి భారతదేశం అని ఇవాళ అనుకునే దేశం మనకు కనబడతా ఉంది. ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఈ సమాజం ఒక జాతిగా, ఒక దేశంగా మనగడ కొనసాగిస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉన్నప్పుడు రాజ్యాంగకర్తలు లక్ష్యం ఏంటంటే, ఇన్ని తేడాలు ఉన్నాయి, ఇన్ని వైవిధ్యతలు ఉన్నాయి, కానీ ఈ రాజ్యాంగం ద్వారా లక్ష్యం ఏంటంటే వీళ్ళందరినీ మనం ఒకే జాతిగా మార్చాలి. ఏంటి ఒకే జాతి అంటే, మనందరం భారతీయులు కావాలి, అది లక్ష్యం. కానీ ఇవాళ మనకు ట్రెండ్ చూస్తుంటే ఏముందంటే, మేము తురకోళ్ళుగానే ఉంటాం, మేము మాలోగానే, ఈ భూమి ఉన్నంత కాలం మాలోగా ఉంటాం, నేను మాదిగోని, ఈ భూమి ఉన్నంత కాలం మాదిగోని ఉంటా. ఇదా లక్ష్యం? ఇవి ఉన్నాయి, ఈ పోవాలని రాజ్యాంగ లక్ష్యం. ఈ పోవడం కోసమే సోషల్ జస్టిస్ ఒక లక్ష్యాన్ని రాజ్యాంగం ముందు పెట్టింది. వీళ్ళ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, ఆ వ్యత్యాసాలు రిమూవ్ కావాలి. ఆ రిమూవ్ అయిన తర్వాత వీళ్ళంతా భారతీయులుగా మారినట్టు ఒక లక్ష్యాన్ని రాజ్యాంగం పెట్టింది. కానీ ఇవాళ మన పైత్యాలు ఎలా ఉన్నాయంటే, నువ్వు వేరే, నేను వేరే, నువ్వు మాలోడివి, నేను మాదిగోని, నీకు నాకు మధ్య యుద్ధం. ఇదా ఏం చేస్తామో యుద్ధం చేసి, ఏ రాజ్యాలు వెళ్తాం ఈ యుద్ధం చేసి, మనం ఇక్కడ బాగుపడతాం. రాజ్యాంగం ఇది కోరుకుందా? కోరుకోలేదు కదా. పాలకులు ఏం చేస్తున్నారంటే, మన ముందు ఐక్యం కాకుండా ఉండటం కోసం ఈ బలహీన కులాలను, ఏవైతే మన బలహీన కులాలు ఉన్నాయో ఐక్యం కాకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారంటే, ఒకరి మధ్య ఒకరిని పోటీ పెట్టి అస్తిత్వాలని బాగా బిల్డప్ చేస్తే మనందరం కూడా ఏం చేస్తున్నాం, నేను మాదిగా, నేను మాల, నేను వెక్స్, నేను వై, నేను జెట్ అని చెప్పేసి మనం దీంట్లో
దీంట్లో చాలా బిజీ అయిపోయి కొట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను అంటున్న మిత్రులారా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాత్రం వాస్తవం, లాంగ్ రన్ లో అంటే రాబోయే ఎక్కువ టైం కాలంలో ఇవన్నీ ఉండవు, ఇవన్నీ నాశనం అవుతాయండి, నాశనం అవుతాయి. ఈ మాల పైచే ఉండదు, మాదిగ పైచే ఉండదు. మా అయ్య జీతగాడు, కూలివాడు. నేను ఇప్పుడు కూలి ఉన్నా, నేను జీతగాడినా, నేను మారలే, నువ్వు ప్రొఫెషన్ కాలే, మంచి శాఖ తీసుకోవట్లే కాబట్టి నేను ఇట్లా కావాలా? లేదు, మా అయ్య కూలివాడు పంచగట్టుకుంటు కాబట్టి నేను కూడా పంచగట్టుకుంటా, ఇది నా సెంటిమెంట్, నా అస్తిత్వం. ఇదా మనకు కావాల్సింది. మాలో ఏంది? ఇది నాకు పెద్ద గొప్పతనమా, పెద్ద గౌరవమా, మనకేమన్నా పీటలేసే విధానమా? కాదు కదా. ఒక హ్యూమిలిటీ, కులం పేరు మీద, మాల పేరు మీద, మాదిగ పేరు మీద ఇప్పటికీ మన గ్రామాల్లో మనల్ని చాలా హ్యూమిలేటింగ్ గా చూస్తున్నారు కదా. అది ఉండాలా పోవాలా? మరి మనం ఏం చేస్తున్నాం? సో కాబట్టి బాబా సాహెబ్ కోరుకుంది ఏంటంటే ఇవి ఉండాలని కోరుకోవాలి. రిజర్వేషన్ ఎందుకు పెట్టాడంటే ఇవి పోవాలి, ఈ అసమానతలు పోవాలని చెప్పేసి ఆయన పోయి మనందరం కూడా లాస్ట్ కి ఎట్టగా నువ్వు రెడ్డోడు పోవాలి, బాబరోడు పోవాలి, మాలోడు పోవాలి, బాబిగోడు పోవాలి, అందరూ ఒకటి కావాలి. అదేంటి? భారతీయుడు కావాలనేటువంటిది రాజ్యాంగ లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యంలో భాగంగానే టెంపరీగా వాడుకుందాం. టెంపరీగా రిజర్వేషన్ వాడుతున్నప్పుడు ఎస్సీగా మనకు వస్తుంది. అది టెంపరీ ఒక మెజర్మెంట్ తప్ప లాంగ్ మెజర్మెంట్ కాదు. ఈ అసమానతలు పోవటం కోసం ఒక టెంపరీ మెజర్మెంట్ గా అలాంటి అవకాశ రాజ్యాంగం మనం పెట్టింది. అల్టిమేట్ గా మన లక్ష్యం ఏంటంటే ఈ అసమానతలు రిమూవ్ చేసుకుంటూ మనందరం ఒకే మానవుడుగా, విశ్వనరుడుగా వైపు ప్రయాణం చేయాలి. మీకు ఇష్టం ఉందా లేకపోతే చెప్తున్నా మిత్రులారా, మీ జనరేషన్ మన జనరేషన్ ఉండొచ్చు కానీ వచ్చే జనరేషన్ లో ఈ పైత్యాలు ఉండవండి. మాల పైత్యం, మాదిగ పైత్యం, బాపన పైత్యం, రెడ్డి పైత్యం అన్ని పోతాయి, సంకనాగిపోతాయి. అందుకే గురుజాడ ఒక తెలుగు కవి కానీ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎంత ముందు చెప్పాడంటే మతములన్నీ మాసిపోవును. మతాలు ఉండవు మిత్రులారా, దుర్గ మతం ఉండదు, హిందూ మతం ఉండదు, ఏ మతం ఉండదు. లాంగ్ రన్ లో మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒకటే నిలిచి వెలిగిన మాట చెప్పాడు. ఇది టెంపరీ ఉండే పైత్యాలే, ఈ మంచివి కూడా కాదు. అసమానత కూడుకునే ఈ పైత్యాలు ఇవన్నీ పోవాలని మనం ఆ యాంగిల్లో, ఆ లక్ష్యంతో, రాజ్యాంగం యొక్క ఉద్దేశంతో మనం ఫైట్ చేయాలనేది. అలాగే మనకున్న అవకాశాన్ని స్టడీ చేద్దాం, వాటిని సమర్థవంతంగా వాడుకోవాలి. ఏదో చదువుతున్నాం పోతున్నాం అని లాభం లేదు. ఎలాంటి ఇవాళ ప్రపంచంలో అవకాశాలు పెరుగుతా ఉన్నాయో, ఈ రోజు వాల్యుబుల్ అసెట్ ఏంటంటే ల్యాండ్ కాదండి, వాల్యుబుల్ అసెట్ ఎడ్యుకేషన్. అందుకే బాబాసాహెబ్కి ఏ భూమి ఉండి ఆయన ఆ స్థాయికి ఎదిగాడు? బాబాసాహెబ్ వాల్యూ మామూలు వాల్యూవా? ప్రపంచ మేధావి అయ్యాడు కదా. ఏ భూమి ఉంటే వల్ల అయ్యాడు? కాదు కదా. ఎడ్యుకేషన్ ద్వారా ఆయన ప్రపంచంలో ఒక వ్యక్తిగా, మేధావిగా ఎమర్జ్ అయ్యాడు. అది మనకు ఆదర్శం. కాబట్టి మన పిల్లల్ని, మన జనరేషన్స్ ని, మన వాళ్ళని ఆ వైపున మనం డ్రైవ్ చేయాలంటే మనకు నెట్వర్క్ అవసరం. మన అవకాశాలను స్టడీ చేద్దాం, లేని వాటి కూడా ఫైట్ చేద్దాం. మన పిల్లలందరినీ చదువు వైపున పంపించాలని మనం ఆ వైపున ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.